బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఘట్టం ప్రసాద్ విచారించనున్నారు. నేటి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను విచారించనున్నారు. 12 గంటలకు కాళే యాదయ్య, 1 గంటకు మహిపాల్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరు కానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది. విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో అధికారులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి లేకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రావద్దని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడరాదని సూచిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినందున పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో స్పీకర్ నుంచి విచారణ ప్రారంభించినందున అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు. నేటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఘట్టం ప్రసాద్ విచారించనున్నారు. నేటి నుంచి అనర్హత పిటిషన్లపై విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, తెలంగాణ పార్టీ ఫిరాయించి ఇప్పటికే క్రితం నోటీసులు స్పీకర్ కార్యాలయం జారీ చేసింది. ఇందులో ప్రధానంగా ఈ యొక్క మొదట ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నలుగురు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా అక్టోబర్ 31వ తేదీలోగా ఈ యొక్క ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించాలని వచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్ నేపథ్యంలో ఈ యొక్క నోటీసులు జారీ చేయడం జరిగితే అందుకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ స్పీకర్ ఈ యొక్క నలుగురు అటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ముఖ్యపాటి గాని, మోహన్ రెడ్డి, వీరం మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య నలుగురు కూడా ఇవాళ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కు అటెండ్ అవుతారు. వీరిపైన ఫిర్యాదు చేసినట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క వాదనలు వినిపిస్తారు. మరోవైపు ఈ యొక్క పార్టీ నిర్వహించాలని వచ్చినటువంటి ఫిర్యాదు ఎవరిపైన వచ్చాయి 10 మంది పైన వారు కూడా వారి యొక్క వాదనలు వెలిపించారు. ప్రధానంగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. గతంలోని 2 సార్లు అఫిడవిట్ల రూపంలో కూడా వారి యొక్క వివరణను స్పీకర్ కు అందజేసినటువంటి పరిస్థితి ఉంది. వారు మేము ఏ పార్టీలోకి మారలేదు, కాంగ్రెస్ పార్టీలోకి అసలు మారలేదు. మరోవైపు ఇప్పటికీ కూడా ప్రతి నెల తమకు ఎమ్మెల్యేలుగా వచ్చేటటువంటి జీతంలో పార్టీ ఫండ్ కింద 5,000 రూపాయలు కూడా కట్టవుతూ వస్తుంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు సైతం మా పార్టీకి 38 మంది ఎమ్మెల్యేల బలం ఉంది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము ఏ పార్టీలోకి చేరలేదు, కాకపోతే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది తప్ప ఏ పార్టీలో చేరలేదంటూ కూడా వారు వివరణ ఇస్తున్నటువంటి అఫిడవిట్ల రూపంలో కూడా పూర్వకంగా స్పీకర్కు వివరణ ఇస్తున్న నేపథ్యంలో మరోవైపు మేము కట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, కేవలం అది మర్యాద పూర్వకంగా ఊళ్ళలో ఇతర ప్రాంతాల్లో మర్యాద పూర్వకంగా అటువంటి కండువా మాత్రమే అనేది కూడా వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఈ యొక్క 4 ఎమ్మెల్యేల విచారణ జరగబోతా ఉంది. ఇందులో ప్రధానంగా ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ ఈ యొక్క విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ కు అటెండ్ అవుతారు. ఆయన మీద ఫిర్యాదు చేసినటువంటి కల్వకుంట్ల సంజయ్ కూడా ఈ యొక్క ఆయన పార్టీ నిర్వహించారని కల్వకుంట్ల
సంజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును టేకప్ చేసింది కాబట్టి ఆయనను కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ లో స్పీకర్ కోర్టు విచారించబోతా ఉంది. మరోవైపు 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అటు సాలే యాదయ్య ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఫిర్యాదు అందింది. మరోవైపు టీఆర్ఎస్ కార్యకలాపాలకు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నటువంటి నేతగా ఉన్నారు. ఈ 10 మందిలో ఇవాళ 4 ఎమ్మెల్యేలు కూడా విచారణ హాజరు కాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో పటాన్చెరు ఎమ్మెల్యే దూరం మైపాల్ రెడ్డి కూడా ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ కు అసెంబ్లీకి చేరుకుంటారు. మరోవైపు 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో కూడా వంగ కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా రేవంత్ సమక్షంలో పార్టీ మారినారు అనేది కూడా ఫిర్యాదు అందినటువంటి పరిస్థితి. ఈ 5 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నోటీసులు అందజేసింది. ఇవాళ ఈ 4 ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క క్లాస్ ఎగ్జామినేషన్ కు హాజరవుతారు. వీరిపైన ఫిర్యాదు చేసినటువంటి కల్వకుంట్ల తండ్రి చింతా ప్రభాకర్, మరోవైపు రాజేశ్వర్ రెడ్డి వీరు కూడా ఈ యొక్క క్లాస్ ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేశారు. ఇరు వర్గాల వాదనలు కూడా స్పీకర్ వినబోతా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క క్లాస్ ఎగ్జామినేషన్ కూడా మీడియాకు, మరోవైపు మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు, మాజీ ఎమ్మెల్సీలకు కూడా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించడం జరిగింది. ఏ ఒక్కరు కూడా అసెంబ్లీకి రావద్దు అనేది కూడా స్పీకర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే భద్రతను కూడా పెంచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఇవాళ ఎటువంటి విచారణ జరగబోతా ఉంది. పార్టీ ఫిరాయించారు అని వచ్చినటువంటి ఫిర్యాదు అందినటువంటి ఎమ్మెల్యేలు, మరోవైపు ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క స్పీకర్ ముందు అటెండ్ అయ్యి వారి యొక్క వాదనలు వినిపించడం నేపథ్యంలో కూడా ఎటువంటి వాదనలు అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చేశారు. మరోవైపు ఇటు తమ పార్టీకి అంటే పూర్తి స్థాయిలో కూడా దూరమైనటువంటి ఎమ్మెల్యేలు కేవలం నియోజకవర్గానికి మాత్రమే, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని పరిచయమైనటువంటి వాదనలు మరోసారి ఈ పార్టీ ఫిరాయించారు అనే ఫిర్యాదు అందినటువంటి నేతలు కూడా మరోసారి అదే కూడా తమ వాదనలు వినిపించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఇవాళ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేల విచారణ జరగబోతా ఉంది. రోజుకు 4 చొప్పున ఈ యొక్క విచారణ జరగబోతా ఉంది. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ ఎమ్మెల్యే దారం నాగేందర్ సైతం ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ దీపం మీద చేసినటువంటి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ నేపథ్యంలో కూడా ఎటువంటి సంజాయిషి తీసుకుంటారు స్పీకర్ కు అనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే తన కూతురుకు వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్నటువంటి కళ్యాణ్ శ్రీహరి కాంగ్రెస్ తరఫున ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారు ఎటువంటి వివరణ స్పీకర్ కు ఇచ్చుకుంటారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ జరగబోయేటటువంటి క్లాస్ ఎగ్జామినేషన్ కూడా కొంత హాజరుగా జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఈ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క ఆధారాలు, పక్క ఫోటోలతో అన్ని రకాల వివరాలను కూడా సేకరించి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు వినిపించేటటువంటి వాదనలకు కౌంటర్ వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 10:30కు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ అయితే ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 42% రిజర్వేషన్
అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఏసీకి గెజిట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మొత్తంగా 12,760 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఎంపీటీసీ స్థానాలు 5,763, జడ్పీటీసీ స్థానాలు 566 ఉన్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 10:30కు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. రిజర్వేషన్లపై ఏసీకి గెజిట్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 12,760 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక ఎంపీటీసీ స్థానాలు 5,763, జడ్పీటీసీ స్థానాలు 566 ఉన్నాయి. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉంది. దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయబోతా ఉంది. ఉదయం 10:30 రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ముందుగా ఏదైతే స్థానిక సంస్థల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పటికే షెడ్యూల్ ను కూడా రూపొందించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ 9 ను జారీ చేసింది. సో దాన్ని గెజిట్ ను కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది. సో ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడమే తర్వాయి అన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాతావరణం కనిపిస్తా ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలి, అది కూడా 2 దశల్లో నిర్వహించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ ప్రాథమికంగా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే 5,763 ఎంపీటీసీ స్థానాలకు, అదేవిధంగా 566 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. 2 దశల్లో నిర్వహిస్తారు ఎలక్షన్లు అని చెప్పేసి కూడా సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ప్రధానంగా షెడ్యూల్ విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు 42% బీసీలకు రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ అంశం కొద్ది పరిధిలో ఉండడంతో ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా కూడా ఈ నెల ఏదైతే వచ్చే నెల 8వ తేదీన విచారణ ఉండబోతా ఉంది. దానికి సంబంధించి విచారణలో ఏం తేలబోతా ఉంది అనేది మాత్రం కూడా ఉత్కంఠ కొనసాగుతానే ఉంది. సో ఆ తీర్పుకు లోబడే ఈ షెడ్యూల్ కూడా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు షెడ్యూల్ విడుదల చేయబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నెల 30వ తేదీలోపు ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి కనీసం ప్రక్రియనైనా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇందులో భాగంగానే మొదటగా రేపు షెడ్యూల్ విడుదల చేయాలని అనుకున్నా కూడా రేపు రాష్ట్రంలో సద్దుల బతుకున్న సందర్భంగా సో రేపు హాలిడే ఉంది కాబట్టి ఈ రోజు షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసినా కూడా ఏదైతే 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలనుకున్నా కూడా మొదటి దశ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ తేదీ అనేది 8వ తేదీ తర్వాత వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకుని ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. అదేవిధంగా 2-3 వారాల లోపట్నే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎక్కువ రోజులు సమయం లేకుండా కూడా తొందరగా ఈ స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేలా విధంగా కూడా ఇప్పటికే అధికారులతో సమావేశంలో ఎన్నికల సంఘం నిర్వహించడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, ఇటు పంచాయతీరాజ్ అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే కింది స్థాయిలో పూర్తి ఏర్పాట్లు కూడా ఎలక్షన్ కమిషన్ చేయడం జరిగింది. ఏదైతే బ్యాలెట్ పేపర్ల వద్ద నుంచి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, భద్రతా పరమైనటువంటి చర్యలు కావచ్చు, చెక్ పోస్టులు ఎక్కడెక్కడ అవసరం అవుతాయనే విషయాలు కావచ్చు, అన్ని కూడా ఇప్పటికే ఎంతమంది భద్రతా పోలీసులు అవసరం అవుతుంది అనే అన్ని విషయాలను కూడా ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్ శాఖ సమన్వయం చేసుకుని ఇప్పటికే అవన్నీ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కేవలం బీసీ రిజర్వేషన్ల అంశం వల్లనే
సో ఇన్ని రోజులు కూడా లేట్ అవుతూ వస్తా ఉందని చెప్పేసి కూడా అధికారుల నుంచి సమాచారం అందుతా ఉంది. సో ఈ రోజు షెడ్యూల్ విడుదల అయితే ఈ నెల వచ్చే నెల 8వ తేదీ తర్వాత కూడా నోటిఫికేషన్లు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా ఏదో ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ యొక్క షెడ్యూల్ ను డిజైన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఇటు ఉన్నతాధికారులతో పలుమార్లు ఎలక్షన్ కమిషన్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. మరొకవైపు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అనేక సార్లు సమావేశాలు కలెక్టర్లు, ఎస్పీలు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు కూడా నిర్వహించిన నేపథ్యంలో ఈ రోజు షెడ్యూల్ విడుదలైతే ఈ వచ్చే నెల 8వ తేదీ తర్వాత నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా ఈ యొక్క ప్లాన్ చేసి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అవి ముగిసిన తర్వాత ఏదైతే పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అవి కూడా 2 దశల్లో, కొన్ని జిల్లాల్లో వీలైతే 3 దశల్లో పెట్టేసి వీలైనంత తొందరగా కూడా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎన్నికల సంఘం కానీ ఉన్నట్టుగా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుస్తోంది. మరి కాసేపట్లోనే రాష్ట్రంలో షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. షెడ్యూల్ విడుదల అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు. తమిళనాడు కరూరు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనా స్థలాన్ని రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ పరిశీలించారు. కుట్రకోను అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో టీవీకే పిటిషన్ వేసింది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ టీవీకే వేసిన పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది. పవర్ కట్, లాఠీచార్జుతోనే తోపులాట జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. తమిళనాడు కరూరు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన స్థలాన్ని రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ పరిశీలించారు. కుట్రకోను అనుమానాలు ఉన్నాయంటూ హైకోర్టులో టీవీకే పిటిషన్ వేసింది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ టీవీకే వేసిన పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది. పవర్ కట్, లాఠీచార్జ్తోనే తోపులాట జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. తమిళనాడు కరూరు తొక్కిసలాట ఘటనపై దర్యాప్తుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్ అందిస్తారు. రత్నకుమార్, 27వ తారీఖు తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించినటువంటి రోడ్ షోలో తొక్కిసలాట జరిగి మొత్తం 40 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం తెలిసిందే. 40 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 100 మంది వరకు కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ లో గాయపయ్యారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి అమరావతి హాస్పిటల్ తో పాటు మరికొన్ని హాస్పిటల్స్ లో చికిత్స కూడా చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. అలాగే కేంద్రం ఈ యొక్క ఘటనపై సీరియస్ అయ్యి ఇమ్మీడియట్ గా దర్యాప్తునకు ఆదేశించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన కారణాలేంటి, ఇన్సిడెంట్ జరగడానికి ఎవరి నిర్లక్ష్యం అనేది ఉంది అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒక నివేదిక ద్వారా సమర్పించాలంటూ కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఒకవైపున తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తయారు చేస్తూ ఉన్న సందర్భంలో మరోవైపు టీవీకే పార్టీ కోర్టు మెట్లెక్కింది. వీటికి సంబంధించి ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించి తమిళనాడులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే ఘటనా స్థలాన్ని పరిశీలించారు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్. ఇందులో కుట్రకోణం అనుమానాలు ఉన్నాయంటూ కూడా హైకోర్టులో టీవీకే పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ యొక్క ఇన్సిడెంట్ పైన జరిగినటువంటి తొక్కిసలాట ఘటన పైన టీవీ ఎంక్వైరీ కోరుతూ టీవీకే పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్ ఇవాళ విచారణకు రాబోతోంది. సిబిఐ ఎంక్వైరీ కోరుతూ ఉండడంపై అసలు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం యొక్క సిబిఐ ఎంక్వైరీకి సంబంధించినటువంటి పిటిషన్ విచారణలో నేడు తేలబోతోంది. అయితే టీవీకే పార్టీ ఇప్పటికే చాలా స్పష్టంగా కొన్ని ఆరోపణలు చేస్తోంది. ఎప్పుడైతే పార్టీ అధినేత టీవీకే పార్టీ అధినేత విజయ్ యొక్క ప్రసంగానికి ముందు అలాగే కొన్ని నిమిషాల ముందు
ఆ ప్రసంగం జరుగుతున్నటువంటి సందర్భంలో, ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే అక్కడ రోడ్ షో జరుగుతున్నటువంటి ప్రదేశంలో పవర్ కట్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ర్యాలీకి వచ్చినటువంటి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ఇతర అభిమానులు, విజయాభిమానులు ఉన్నారో వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేశారు. ఈ కారణంగా ఒకవైపున పవర్ కట్ జరగడం, మరోవైపున లాఠీ చార్జ్ చేయడం, అప్పటికే అలసిపోయి ఉన్నటువంటి పబ్లిక్ మీద ఈ రకంగా దారుణంగా ప్రవర్తించినటువంటి కారణంగానే ఈ యొక్క అనేది జరగడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణమయ్యాయి. దీని వెనకాల ఖచ్చితంగా కుట్రకోణం ఉందంటూ అనుమానాలను వ్యక్తం చేస్తూ ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా మద్రాసు హైకోర్టును ఆశ్రయించి ఒక పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణకు రాబోతుంది. మరి కోర్టు ఏం చెప్పబోతుంది అనేది కూడా మరికొద్ది క్షణాల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని కన్నాపురం రైల్వే గేటును అధికారులు మూసివేయనున్నారు. రైల్వే గేటును మూసివేస్తే 3 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డును మూసివేయడం సరైన పద్ధతి కాదని ప్రజలు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఏలూరు జిల్లా పోళ్ళకి హైవేకి సమీపం దగ్గరలో ఉన్నా సరే ఇక్కడ కన్నాపురం ఇక్కడ రైల్వే గేటు పరిమితంగా శాశ్వతంగానే క్లోజ్ చేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే రైతులు ఆ గేటు నుంచి 7 గ్రామాల వరకు కూడా దారి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ రైతులు, అక్కడ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక్కడ వాపోతున్నారు. ఇక్కడ ఇవాళ అటువంటి గేట్ అనేది క్లోజ్ చేయకుండా ఇక్కడ ఓపెన్లోనే ఉండాలని చెప్పి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ టెంట్ వేసి ధర్నా అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మరిన్ని విషయాలు అక్కడ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ గేటు క్లోజ్ చేయడం వల్ల ఊళ్ళో గ్రామాలకు కదా ఏమి ఇబ్బంది ఉందంటారు? కన్నాపురం నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ని అంటే ప్రభుత్వం వారు మూసివేసి వేరే ఎక్కడో దూరంగా 3 కిలోమీటర్ల అవతల నుంచి ఇక్కడికి రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలని నిర్ణయించారని తెలిసి ఇక్కడ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. సుమారుగా 1500 ఎకరాలు ఆయకట్టు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇండస్ట్రీస్తో నిత్యం రద్దీగా ఉండి ఈ రోడ్డుని మూసేయడం అతి దారుణం అని మేమందరం భావిస్తూ ఉన్నాం. స్థానిక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, గన్ని వీరాంజనేయులు గారు మరియు ఇతర పెద్దల్ని కలిసి మా రైతు యొక్క ఇబ్బందుల్ని వివరించడం జరిగింది. ఈరోజు వారు స్వయంగా ఇక్కడికి విచ్చేసి మా యొక్క వినతుల్ని స్వీకరించి సరైన న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చి ఉన్నారు. గవర్నమెంట్కి మేము తెలియజేసేది ఏమంటే ఇక్కడ రైతాంగం పెద్ద ఎత్తున సుమారుగా 1500 ఎకరాలు పైబడి ఇక్కడ రైతాంగం ఇదే రోడ్ని అనుసరించి 7 గ్రామాల ప్రజలు ఇదే రోడ్ని ప్రతినిత్యం ఉపయోగిస్తూ ఉన్నాం. అందువల్ల ఈ రోడ్ని ఇదే ఎప్పటికి మళ్ళీ ఇదే రోడ్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ అండర్ బ్రిడ్జ్ని నిర్మాణం చేసి రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోడ్డుకి సంబంధించి ఒక రైతు ఉన్నారు, ఆల్రెడీ తీసుకున్నాం. ఇదే రోడ్డు నేషనల్ హైవే కూడా కనెక్టింగ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. దాని గురించి 5 కిలోమీటర్ల దూరంలో 2 హైవేస్ కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్డు నుంచి అక్కడ ఇండస్ట్రీస్ కూడా 3-4 ఉన్నాయి. కోకోకోలా ఫ్యాక్టరీ, నిక్సిన్ ఫ్యాక్టరీ, అలాగే కస్తూరి రైస్ ఇండస్ట్రీస్, ఇలాగ ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. అలాగే ఈ 5 గ్రామాలు 6 గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా స్టూడెంట్స్ ముఖ్యంగా పోళ్ళ ఎడ్యుకేషన్ నిమిత్తం ఇటు వస్తూ ఉంటారు. మీరు మార్మోల్ నుంచి రోడ్డు అవ్వడం వల్ల స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది జరిగింది. అలాగే ఇక్కడ దిగిన ఆడవారికి కానీ మిగిలిన వాళ్ళకి కానీ చాలా ఇబ్బందితో కూడుకున్న ప్రయాసంతో కూడుకున్న పని ఇది. అందు గురించి గవర్నమెంట్ వారు తక్షణం ఈ గేట్లు ఇలాగే ఉంచి ఇక్కడ ఫ్లైఓవర్ కానీ అండర్ బ్రిడ్జ్ కానీ నిర్మించాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏం చెప్పారండి? స్థానిక ఎమ్మెల్యే అమలు చేస్తున్నారు సార్. మాకు పవర్ చేస్తారని చెప్పారు సార్. మేము అనుకున్న ప్రకారంగా చేస్తాం. ఈ 50 నుంచి 50కి మధ్య 6 గ్రామాలు, 2 ఫ్యాక్టరీలు, 1 రైస్ మిల్లు పక్కాగా ఉన్నాయి సార్. 6 గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడిపోతాం సార్. మేము ఇది కానీ మూసేటే కనుక మాకు ఫైబర్ బ్రిడ్జి కానీ లేదా అండర్ గ్రౌండ్ కానీ ఉండటం మాకు ఏమిటి ఇక్కడే ఏర్పరచాలి. ఏర్పరచాలని మా 6 గ్రామాలు జనం కూడా మేము కోరుకున్నాం సార్. ఇది ఇక్కడ విషయం అయితే ఈ రైల్వే గేట్ ఇక్కడ కనుక మూయటం అంటే జరిగితే పక్కన ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే 7 గ్రామాలకు సంబంధించి ప్రజలు కూడా ఈ రైల్వే గేట్ దాటుకునే వస్తూ ఉంటారు. రైల్వే బ్రిడ్జ్ కింద ఇక్కడే ఇవ్వాలని చెప్పి ఈ గ్రామస్తులు అయితే వాపోతున్నారు. కెమెరా పర్సన్ దుర్గతో సతీష్, రాజ్ న్యూస్, పోలగ్రామం నుంచి.